5 సంవత్సరాలు 12 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టావు. రాయలసీమ ప్రాంతానికి ఎంత, రాయలసీమ ప్రాంతం ఇరిగేషన్ ప్రాజెక్టులకు 5 సంవత్సరాల్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టావా అంటే కేవలం 2,000 కోట్ల రూపాయలు నీ అసమధీయ కంపెనీలు టెండర్ల కోసం పిలిచావు తప్ప రాయలసీమ ప్రాంతానికి ఒక్క ఎకరా కన్నా అదనపు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిందా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నా. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆవులపల్లి రిజర్వాయర్ ఎన్జిటి అనుమతులు లేవు దానికి. నేతికుంటపల్లి 3 ప్రాజెక్టులు పిలుస్తారు. ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 2,260 కోట్లతో 3 ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి ఫిబ్రవరి 9వ తారీఖున 2020 వర్కులు స్టార్ట్ చేసేస్తారు. 2023లో ఎన్జిటి స్టే ఇస్తుంది. స్టే ఇవ్వటమే కాకుండా మా అనుమతులు లేకుండా మీరు ప్రాజెక్టులు కట్టారని 100 కోట్లు జరిమానా కట్టమని చెప్పి ఆ రోజు కోర్టు ఎన్జిటి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి మీ అసమ్మధీయ కంపెనీలకు వర్కులు ఇచ్చుకోవడం తప్ప అనుమతులు లేకుండా రాయలసీమకు 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టిందో ఈ రోజు రాయలసీమలో ఊరు వాడా తిరుగుతుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలను అడుగుతున్నా, మీకు సిగ్గుంటే దీని మీద చర్చిద్దాం రండి. తాడేపల్లిలో కూర్చున్నాం. రాయలసీమ ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అందరం వస్తాం. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీలో ఉండే వాళ్ళు అందరం వస్తాం. మీ దగ్గర ఉండే మాజీ ప్రజాప్రతినిధులు రండి. సాక్షి ఆఫీసులో అయినా కూర్చున్నాం, తాడేపల్లి అయినా కూర్చున్నాం. మీ 5 సంవత్సరాల్లో మీరెంత ఖర్చు పెట్టారు? 14 నుంచి 19 దాకా, ఇప్పుడు 24 నుంచి ఇప్పటి వరకు మేము ఎంత ఖర్చు పెట్టామో మేము లెక్కలతో వస్తాం.